గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది, వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ, దాంతో పాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం. సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ 7వ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి ఏర్పడబోతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ 6వ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి, మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది. అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది. విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది అనే విషయాన్ని గమనించినప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. తర్వాత వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ పనులకు దూరంగా ఉండాలో కూడా తెలుసుకుందాం. కన్యా రాశిని గమనించినప్పుడు వీరికి సూర్యుడు ముఖ్యంగా కన్యా రాశి జాతకులకు 12-1వ స్థానంలో ఉండడం చేత శారీరక పరమైనటువంటి రుగ్మతలు, ముఖ్యంగా బోన్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఈ సెప్టెంబర్ మాసంలో ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత వీరికి కన్యా రాశి జాతకులకు కుజగ్రహాన్ని చూసినప్పుడు 1-2 స్థానాలలో వీరికి కన్యా రాశి జాతకులకు కనబడుతున్నాడు. అంటే కుజగ్రహం కూడా కొంత అననుకూలమైనటువంటి రూపంలో కనబడుతూ ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సంబంధించినటువంటి కొంత నియమాలను పాటిస్తూ, ముఖ్యంగా బయట ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత కన్యా రాశి జాతకులకు బుధగ్రహాన్ని చూసినప్పుడు 2-12 స్థానాలలో వీరికి బుధుడు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. బుధగ్రహాన్ని గమనించినప్పుడు 12-1 స్థానాలలో బుధగ్రహం కనబడుతున్నాడు. ఈ బుధగ్రహం కూడా వీరికి అనుకూలంగా లేడు. కాబట్టి బుద్ధి మనకెంత ఉన్నా కూడా కొన్ని సమయాలలో ఆ యొక్క బుద్ధి అనేది పడకపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత గురుగ్రహాన్ని చూసినప్పుడు 10వ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు, మధ్యస్థంగా ఉంటాడు. తర్వాత శుక్రగ్రహం చూసినప్పుడు వీరికి 11-12 స్థానాల్లో శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉన్నారు. భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తారు. ఇద్దరు కూడా కలిసి మరి ముందుకు వెళ్ళడానికి అవకాశం, కొత్త వెంచర్స్ ప్రారంభం చేయడానికి ఇద్దరు కలిసి ముందుకు వెళ్తారు. తర్వాత కన్యా రాశి జాతకులను గమనించినప్పుడు వీరికి శనిగ్రహం 7వ స్థానంలో ఉంది. ఎప్పుడైతే 7వ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం ఉంటుందో ఆకస్మిక ప్రమాదాలు, అనుకోనటువంటి సంఘటనలు, మానసిక క్లేశాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు శని ఆరాధన తప్పకుండా ఈ మాసంలో చెయ్యాలి. తర్వాత వీరికి రాహువు కేతు గమనించినప్పుడు 7వ స్థానంలో, రాహుగ్రహాన్ని గమనించినప్పుడు కన్యా రాశి వారికి 6వ స్థానంలో, తర్వాత కేతు గ్రహాన్ని గమనించినప్పుడు 12వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు.
మొత్తానికి మనం గ్రహస్థితిని గమనించినప్పుడు కన్యా రాశి జాతకులకు ముఖ్యంగా లాభస్థానంలో శుక్రుడు అనుకూలంతో ఉండడంతో వీరికి శరీర బలం అనేది పెరుగుతూ ఉంటుంది. కీర్తి, కార్య విజయము, ఆర్థిక లాభము, సంతృప్తికరమైనటువంటి భోజన సౌఖ్యం కూడా వీరికి లభించే అవకాశం ఉంది. శుభ ఫలితాల కోసం కొన్ని గ్రహాల యొక్క ఆరాధన చేస్తూ వీరు మరి ఈ కన్యా రాశి జాతకులు చంద్రగ్రహం యొక్క దోషానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియ కూడా చేయడం వీరికి శ్రేయస్కరం. తర్వాత వీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వీరికి శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. ఓం తత్సత్. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే, మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో 6, 7 స్థానాలు సంచారం కనబడుతూ ఉంది. అంటే 6వ స్థానంలో సూర్యుడు సంచారం చేసినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురు కావు. ఎప్పుడైతే 7వ స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తర్వాత కుజుడు 7, 8 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు. రుణ ఒత్తిడులు, మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా వీరికి కనబడుతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు 15 రోజులు 6వ స్థానంలో, 15 రోజులు 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం. అంటే బుధుడు 6వ స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము 4వ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు. తర్వాత మరి శుక్రగ్రహము 5వ, 6వ స్థానం అంటే 5, 6 స్థానాల్లో ఉన్నాయి. శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు. ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు. తర్వాత ముఖ్యంగా శనిగ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు, ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తర్వాత వీరికి మరి రాహువు 12వ స్థానంలో, కేతువు 6వ స్థానంలో, కేతుగ్రహం యొక్క అనుకూలిత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు విశ్వావసునామ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి. 7వ తేదీ సెప్టెంబర్ 7వ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి. 8వ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి. వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి. మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి.